అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవుతోందో మనం చూడొచ్చు. అంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి కనిపించింది. అట్లాగే ఇంకొక దెబ్బ అంటే శుక్రవారం నాడు ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి. రేవంత్ సమక్షంలో ఆయన కుమారుడు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే మొన్నటి వరకు కూడా ఒక 15 మంది వరకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే మాటలు కూడా చాలా వినిపించాయి. వాటిపైన ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా అసలు ఎవరు కూడా అనుకోలేదు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని. సీనియర్ లీడర్, బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్ గా కూడా పనిచేసిన వ్యక్తి. కానీ అనూహ్యంగా శుక్రవారం నాడు ఆయన పార్టీ మారిన పరిస్థితి కనిపించింది. చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్ఎస్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి 15 మందికి పైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నా పోచారం శ్రీనివాసరెడ్డి చేరనున్నారు అన్న అనుమానం బీఆర్ఎస్ నాయకత్వానికి సైతం రాలేదు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా స్పీకర్ గా వ్యవహరించిన ఆయన అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసానికి ఆహ్వానించి ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పోచారం నివాసానికి వెళ్లి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. అక్కడికక్కడే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి రేవంత్ పార్టీ కండువాలు కప్పారు. ముందే ఈ తతంగం మొత్తం జరుగుతుందని హస్తం నేతలు చెప్పారు. కానీ పార్లమెంట్ పోలింగ్ పైన ఈ చేరికల ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కొన్ని రోజులు చేరికలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చేరికలకు మరోసారి తెరలేపారని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే నిన్న దానం నాగేందర్ కూడా ఒక కీలకమైన స్టేట్మెంట్ ని పాస్ చేశారు. ఆయన మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, తాజాగా కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆయన 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కొన్ని పేర్లు కూడా చెప్పారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారని కూడా దానం నాగేందర్ చెప్పారు. ఇంకా నిన్న ఒక కీలకమైన పరిణామం జరిగింది ఈ చేరికలకు సంబంధించి. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగా కేసీఆర్ కి అత్యంత నమ్మకస్తుడుగా ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేసి కాంగ్రెస్ పార్టీ కండువ కూడా కప్పుకున్నారు. రానున్నటువంటి రోజుల్లో రైతు సంక్షేమ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రూపుదిద్దుకోబోతుంది. దీనికి సీనియర్ గా ఉన్నటువంటి పోచారం సలహాలు, సూచనలు ఖచ్చితంగా మా ప్రభుత్వానికి కావాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు. దానికి వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక 6 నెలల నుంచి అంటే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా రైతుల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నట్లు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని లీడ్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని నమ్ముతున్నానని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇక త్వరలోనే మిగతా వాళ్ళు దాదాపు 20 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్టు సమాచారం. పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే ఎలాంటి లీగల్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయని హస్తం నేతలు భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.